ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఒక బిజీ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. సో మార్నింగే లేచాను. సో సన్ రైజ్ చూడండి ఎంత బాగా ఉందో. సో మార్నింగ్ అంటే అప్ టు 6:30 వరకు అయితే సాఫ్ట్ సన్ రైజ్ వస్తాయండి. సో వన్స్ 7 అయిందంటే ఇంకా మనం ఆ వేడిని తట్టుకోలేమన్నమాట. సో సమ్మర్ కాబట్టి ఇలా ఉంటుంది, బట్ నార్మల్ డేస్లో అలా ఉండదు. సో ఇంకా కాఫీ అయితే తాగాలి కదండి మార్నింగ్ టైంలో. నేనైతే ఇంకా పాలు కాగబెట్టేస్తున్నాను అనమాట కాఫీ తాగుదామని చెప్పేసి. మాకేంటంటే కిచెన్ సైడ్ విండో ఉంటుందండి. కిచెన్లో అది ఈస్ట్ ఫేసింగ్ విండో ఒకటి ఉంటుంది. సో సన్ రేస్ అనేవి మనకి ఇలా కిచెన్లోకి మంచిగా వస్తాయన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే మిల్క్ కాగబెట్టేసుకొని కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. సో డైలీ మార్నింగ్ లేవగానే ముందు ఫ్రెష్ అప్ అయిపోయాక మిల్క్ కాగబెట్టేసుకొని కాఫీ తాగితే ఇంకా ఆ డేకి ఫుల్ యాక్టివ్ అనమాట, ఇంకా పనులు చేసుకోవడానికి. సో డేవిడ్ ఆఫ్ కాఫీ అయిపోయిందండి. సో బ్రూ కాఫీ అది లేనప్పుడు నేను బ్రూ కాఫీ తాగుతానమాట. సో ఒక చిన్న డబ్బా ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఇది చిన్నది ఆర్డర్ చేశాను. ఇది బ్రూ కాఫీ ఏంటంటే కొంచెం మనకి స్వీట్నెస్ ఉంటుంది అనమాట. బట్ డేవిడ్ ఆఫ్ ఏంటంటే నేను డార్క్ అండ్ చాక్లెటీ ఫ్లేవర్ తీసుకుంటాను. అది మంచి స్ట్రాంగ్ కాఫీ అనమాట. సో అది తాగి అది నచ్చిన వాళ్ళకి ఇది స్వీట్గా అనిపిస్తుంది అనమాట. బట్ నాకు అది లేకపోతే ఇంకా ఇదే బ్రూనే ఇష్టం అనమాట. సో అందుకోసమే బ్రూ కాఫీయే తాగుతాను. సో అందుకని చిన్న డబ్బా తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి డేవిడ్ ఆఫ్లో ఆర్డర్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇది నా కాఫీ స్టోరీ. సో కాఫీ అయితే రెడీ అయిపోయింది. నేను బయట కూర్చొని తాగుదాం అనుకున్నాను కానీ వేడి ఎక్కువైపోయింది అనమాట. ఎండ ఎక్కువైపోయింది, వేడి బాగా ఉందన్నమాట బయట. సో అందుకోసమే ఇంట్లోనే ఇంకా లివింగ్ రూమ్లో కూర్చున్నాను అనమాట. హాల్లో సోఫాలో అలా కూర్చొని ఫ్యాన్ ఆన్ చేసుకొని కాసేపు అలా కాఫీ తాగి టైం స్పెండ్ చేస్తే ఇంకా రిలాక్స్డ్ మోడ్ నుండి యాక్టివ్ మోడ్కి వెళ్ళిపోతామన్నమాట. సో మార్నింగ్ కాఫీ తాగినప్పుడు అలా కాసేపు మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు స్పెషల్గా అది ఆ టైం బాగా నచ్చుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను ఒక్కదాన్ని అలా కూర్చొని ఇంకా ప్రశాంతంగా కాఫీ తాగేసి నెక్స్ట్ ఆ డే మొత్తానికి రెడీ అయిపోతానన్నమాట అన్ని పనులు చేసుకోవడానికి. ఇంకా ఇల్లు ఊడ్ చేద్దామని చెప్పేసి ముందైతే ఇల్లు ఊడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేయాలి. ఈరోజు ఏంటంటే దోశ చేస్తున్నాను అనమాట. సో సాంబార్ ఉంది. యాక్చువల్గా నిన్న సాంబార్ చేశాను. సో నేను సాంబార్ చేసినప్పుడు ఏంటంటే హాఫ్ క్వాంటిటీ అదే రోజుకి యూజ్ చేస్తాను. మిగతాది ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట, అలా ఫ్రెష్గా ఉన్నప్పుడే వాడకుండా. సో దాన్ని మళ్ళీ ఏదన్నా టిఫిన్స్కి యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ ఒక 1-2 డేస్ తర్వాత అయినా సరే మనం రైస్లో తినడానికి కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. యాక్చువల్గా సాంబార్ మనము ఫ్రెష్గా ఉన్నప్పుడు ఒక డబ్బాలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకైనా బాగుంటుందండి, ఏం పాడవదు. బట్ మనం మాటిమాటికి అది తీసి వేడి చేస్తూ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతూ మళ్ళీ వేడి చేస్తూ అట్లా చేస్తే మటుకి అది టేస్ట్ బాగోదు, పాడైపోతుంది అనమాట. దట్టు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా పాడైపోతుంది. సో ఇంకా ఇల్లంతా ఊడ్ చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. డిష్ వాషర్లో నైటే గిన్నెలు లోడ్ చేసి పెట్టుకున్నానండి. సో మార్నింగ్ కల్లా అవి నాకు యాక్చువల్గా 3 అవర్స్లో అయిపోతాయి. నేను ఇంకా నైట్ టైం తీసి సర్దాను అనమాట, మార్నింగే సర్దేస్తాను. సో ఇంకా మార్నింగే కంప్లీట్గా అన్లోడ్ చేసేసి మళ్ళీ అవన్నీ తీసుకెళ్ళి కిచెన్ క్యాబినెట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ అన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటానమాట.
హస్బెండ్కి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. బట్ అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈరోజు వెళ్తున్నారు. సో అందుకోసమే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని చెప్పేసి దోశ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, సో దోశ చేస్తున్నాను. అండ్ సాంబార్ ఉంది. సో దోశకి సాంబార్ తింటా అన్నారు. ఇంకా సరే ఏదైనా పొడి లాంటిది నా దగ్గర ఎప్పుడూ ఉంటుందన్నమాట. మునగాకు పొడి అని, పల్లి పొడి అని, లేదంటే వెల్లుల్లి కారం అలా ఉంటుంది. సో అది పెట్టుకొని తింటాను. అంటే ఎలాగో సాంబార్ ఉంది కదా అని దాన్ని కొంచెం వేడి చేస్తున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది అని చెప్పేసి. సో దోశ విత్ సాంబార్ అయితే సర్వ్ చేశాను. నేను దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తానంటే మినప్పప్పు విత్ నార్మల్ రైస్, దోశ రైస్ అని దొరుకుతాయి కదా, లేదు అంటే రేషన్ రైస్ అట్లా వాడుతుంటారు కదా, సో అది యూజ్ చేయనండి. ఓన్లీ ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది మనకి. జనరల్గా అది ఇడ్లీ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ ఆ ఇడ్లీ రైస్తో మనము దోశకి అంటే మినప్పప్పు 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు ఇడ్లీ రైస్ తీసుకొని దోశ చేసామనుకోండి, పిండి పట్టామనుకోండి, చాలా బాగా వస్తుందన్నమాట. నేనైతే రెగ్యులర్గా అదే చేస్తాను. సో 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రైస్, అలాగే కొంచెం మెంతులు వేసి, అలాగే పక్కన ఏమంటారు కొంచెం అటుకులు ఉంటాయి కదండి, వాటిని కూడా వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేస్తాను అనమాట. సో 6 to 7 అవర్స్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి 6 అవర్స్ కూడా అవసరం లేదండి. తొందరగానే మనకి అవి బాగా నానిపోతాయి కదా. సో ఇంకా నెక్స్ట్ పిండి పట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలి అన్నప్పుడు అప్పుడు తీసి ఫెర్మెంటేషన్కి బయట పెట్టేసుకుంటే అయిపోతుందన్నమాట. సో అటుకులు వేస్తే ఏంటంటే మనకి దోశలు అనేవి మంచి గోల్డెన్ రంగులో వస్తాయండి. నార్మల్గా అటుకులు వేయకుండా దోశలు చేస్తే వైటిష్గా ఉంటాయన్నమాట. అదే మనము అటుకులు వేసామనుకోండి, దట్టు అటుకుల్లో మనకి సన్న అటుకులు ఉంటాయి కదా, పేపర్ అటుకులు, అవి కాకుండా లావు అటుకులు ఉంటాయి కదండి, మనము పోహా చేసుకుంటాము, ఏమంటారు అటుకులు ఉప్మా చేస్తాం కదా. సో అవి చేసి ఆ లావు అటుకులు నానబెట్టి వేస్తే ఇంకా మంచి గోల్డెన్ రంగులో వస్తాయి. చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎక్కువగా మాడకుండా మనం ఎంత కాల్చినా కూడా అదే వైట్ కలర్లో ఉంటుంది అని అనిపిస్తే ఇలా అటుకులు నానబెట్టి మిక్సీలో మనం పప్పు రుబ్బే అప్పుడు వేస్తే ఏంటంటే చాలా మంచి గోల్డెన్ రంగులో వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మా బాబుకి ఏంటంటే ఆయిల్ కంటే కూడా దోశకి కానివ్వండి, ఇడ్లీకి కానివ్వండి, వాడికి గీ ఇష్టం అనమాట. గీ కారం దోశ అని, నార్మల్ గీ దోశ అని, గీ రోస్ట్ దోశ అంటాం కదా, సో అలా ఇష్టం అనమాట. సో వాడికి ఆయిల్ వేయకుండా మంచిగా గీ వేసి ఇస్తున్నాను. అదే సాంబార్తో సర్వ్ చేస్తున్నాను అనమాట. సో వాడు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ కమ్యూనిటీలోనే క్రికెట్ కోర్ట్ ఉంటుందన్నమాట. సో ఆడుకోవడానికి వెళ్తాడు ఇంకా. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాక మా బాబుకు కూడా దోశ వేసి ఇచ్చేసి నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. జనరల్గా అయితే నేను మ్యాక్సిమమ్ రాగి జావ తాగుతానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం చేయను. మార్నింగ్ కాఫీ తాగుతాను, తర్వాత ఆకలి వేసినప్పుడు రాగి పిండి ఇంట్లోనే స్ప్రౌటెడ్ రాగి పిండి ఉంటుంది. సో దాంతో రాగి జావ చేసుకొని తాగుతాను. ఇంకా అంతే. ఎర్లీ లంచ్ చేస్తాం కాబట్టి పెద్దగా ఆకలి వేయదనమాట. అండ్ రాగి జావ కూడా నేను ఒక పెద్ద కప్పు నిండుగా తాగుతానండి. సో అందుకోసమే నాకు ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట, ఆకలి అనేది వేయదు. సో మధ్య మధ్యలో నేను ఏమంటారు నట్స్ కానీ సీడ్స్ కానివ్వండి, గ్రీన్ పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదా, సో అవి రెగ్యులర్గా తింటుంటాను. ఇంకా డ్రై ఫ్రూట్స్లలో మనకి డేట్స్ ఉంటాయి కదా, సో అవి కొంచెం ఏదైనా ఆకలి వేస్తే అలాంటివి తింటానమాట. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట చేద్దామని చెప్పేసి ఈరోజు సోయా చంక్స్ తెలుసు కదండి, సో సోయా చంక్స్తో
పాలకూర కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. సో ఇది ఒక గ్రేవీ ఏమి ఉండదండి, ఎక్కువగా పొడి పొడి కర్రీ లాగా ఉంటుంది. సో సోయా చంక్స్కి బదులు మీకు వీలైతే మనకి కీమా లాగా పౌడర్ లాగా వస్తుంది కదా సోయా చంక్స్వి, సో అలాంటివి ట్రై చేయండి. వాటితో ఇంకా బాగుంటుంది టేస్ట్. బట్ నా దగ్గర అది లేదని చెప్పేసి సోయా చంక్సే ఉన్నాయని చెప్పేసి చిన్న సైజు ఉంటాయి కదా అవి తీసుకొని కుక్ చేస్తున్నాను అనమాట ఈరోజు. సో పాలక్ సోయా కర్రీ అనమాట, పాలక్ సోయా చంక్స్ కర్రీ. సో పాలకూరని అయితే మంచిగా నీట్గా కడిగేస్తున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసేసుకొని నీట్గా ఒక 4-5 సార్లు కడిగేసి ఇంకా పక్కన పెట్టేస్తాను కాసేపు. నెక్స్ట్ సోయా చంక్స్ని హాట్ వాటర్లో వేస్తాం కదండి, సో అందుకోసం అని చెప్పేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అవి బాయిల్ అయ్యే టైంలో సోయా చంక్స్ అందులో వేసి ఒక 2 మినిట్స్ ఇలా పొంగులాగా వస్తుంది కదండి, వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆ హీట్కి అవి బాగా మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ అవి ఒక చల్ల వాటర్లో వేసేసుకొని మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని నెక్స్ట్ కర్రీ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుంటానండి. నేనైతే పల్లి నూనె యూజ్ చేస్తాను. పల్లి నూనె వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అవి కొంచెం వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అలా కొంచెం పచ్చి వాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనము ముందుగా అదంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సోయా చంక్స్, అది కూడా వేసుకొని ఒక్క 1 మినిట్ అలా కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి, ఎందుకంటే పాలకూర చాలా ఈజీగా కుక్ అవుతుంది అండ్ సోయా చంక్స్ కూడా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి పాలకూర కూడా వేసుకున్నాక ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో పాలకూర కర్రీ ఎప్పుడు చేసినా నేను కొంచెం సాల్ట్ తక్కువే వేస్తానన్నమాట. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అండి, అంతకంటే ఎక్కువ పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక 15 మినిట్స్లో. ఇంకా మంచిగా మగ్గిన తర్వాత మనకు తెలిసిపోతుంది కదా కర్రీ అయిపోవడం, అప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా దించేసుకోవడమే అనమాట. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మనం ఒక సర్వింగ్ డిష్లోకి డిష్ అవుట్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అండి ఇది, మా బాబు ఇంకా స్విమ్మింగ్ నేర్చేసుకుంటున్నాడు, బాగానే పికప్ అయ్యాడు. సో ఈరోజు ఏమైందంటే ఫుల్గా వర్షం అనమాట. వీళ్ళు జస్ట్ స్విమ్మింగ్ పూల్లో దిగారు, వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ముందైతే చిన్న చిన్న చినుకులతో స్టార్ట్ అయింది, కానీ తర్వాత చాలా హెవీ రెయిన్ వచ్చిందనమాట. సో మీకు ఇక్కడ చూడొచ్చు స్విమ్మింగ్ పూల్లో మనకి వర్షం పడేది క్లియర్గా తెలుస్తుంది కదా. సో స్టార్టింగ్లో ఇలా చిన్నగా చినుకులు పడ్డాయన్నమాట. ఇంకా వీళ్ళు సరేలే అని చెప్పేసి ఒక 2 మినిట్స్ అలా ఉన్నారు, వర్షం ఏమి ఎక్కువ లేదులే తగ్గిపోతుందని. బట్ సడన్గా ఫుల్ గాలితో వర్షం వచ్చిందనమాట. ఇంకా బయటకు వచ్చేసారు. ఇంకా ఈరోజు స్విమ్మింగ్ ఏం లేదు అని చెప్పేసి కాసేపు అలానే క్లబ్ హౌస్లో వెయిట్ చేసి వర్షం తగ్గుతుందో లేదో అని చూసాం, కానీ తగ్గలేదు. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. స్విమ్మింగ్ అనేది ఏం చేయలేదు, జస్ట్ అలా ఒక 2 ల్యాప్స్ వేసారో లేదో వర్షం పడిందనమాట. ఇంటికి వచ్చాక బాల్కనీ నుండి ఆ వర్షం వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో అలా కాసేపు బాల్కనీలో కూర్చొని చల్లగాలికి ఆ వర్షం చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానమాట. అవి అయిపోయాయి.
ఇంకా ఆరేద్దాంలే అని చెప్పేసి అన్నీ తీసుకొని వచ్చి ఆరేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్ వేస్తానండి వాషింగ్ మిషన్లో బట్టలు. సో డైలీ ఏం పట్టవు, సో ఆల్టర్నేట్ డేస్ వేస్తే సరిపోతుంది. నాది 7 kg కెపాసిటీ వాషింగ్ మిషన్ అనమాట. సో మాకు కరెక్ట్గా సరిపోతుంది. సమ్మర్లో నన్నారి డ్రింక్ అని మాకు బాగా అలవాటైందండి. ఫస్ట్ టైం ఇదే ఇయర్లో స్టార్ట్ చేశాము. చాలా టైమ్స్ చూశాను వీడియోస్లో అలా, బట్ ఎప్పుడూ టేస్ట్ చేయలేదన్నమాట. బట్ ఈసారి ఎలాగైనా సరే టేస్ట్ చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాము. బాగా నచ్చింది. సో నన్నారి మిక్స్ మనకు ఆల్రెడీ కాన్సన్ట్రేటెడ్ డ్రింక్ ఉంటుందన్నమాట. అది దానికి ఒక లెమన్, అంటే ఈచ్ పర్సన్కి ఒక లెమన్ పడుతుంది. ఒక గ్లాస్కి ఒక లెమన్ అనమాట. సో నన్నారి డ్రింక్ ఉంటుంది కదా, కాన్సన్ట్రేటెడ్ మిక్స్, అదొక 2 స్పూన్స్ వేసుకొని 1 లెమన్ స్క్వీజ్ చేసి వేసుకున్న తర్వాత మీరు కావాలంటే వాటర్ కానివ్వండి చల్లటివి, లేదు అంటే సోడా వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. సో మేము అప్పుడప్పుడు సోడా వేసుకొని తాగుతాము, అప్పుడప్పుడు చల్లటి వాటర్తో తాగుతామన్నమాట. సో ఈవినింగ్ టైంలో ఇలా చల్లటి డ్రింక్ తాగితే చాలా బాగుంటుందన్నమాట. ఎలాగో ఈవినింగ్ టైంలో మనము టీ కాఫీస్ ఎలాగో తాగము, సమ్మర్ కాబట్టి ఏదైనా జ్యూస్ కానివ్వండి, లేదంటే ఇలా నన్నారి డ్రింక్ కానివ్వండి తాగితే చాలా బాగుంటుంది. సో ఇది ఒక అలవాట్లాగా మారిపోయింది మాకు. మంచిది హెల్త్ కూడా. నన్నారి వేర్లతో చేసిన ఈ డ్రింక్ అనేది మంచిది అని చాలామంది చెప్తున్నారు. సో మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ఇయర్ స్టార్ట్ చేసాము. బట్ ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్గా డైలీ తాగినట్టే తాగుతున్నాం అనమాట. సో నెక్స్ట్ మా వాడి కోసం స్నాక్స్ ఆల్రెడీ చేసి పెట్టినవి ఉన్నాయండి. మసాలా పాప్కార్న్ చేసినవి ఉన్నాయి. సో నేను ఎప్పుడైనా సరే కొంత క్వాంటిటీ చేసేసి స్టీల్ డబ్బాలో వేసి పెట్టేస్తాను. సో ఈవినింగ్ వాడికి ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తుంది కదా, సో ఆ టైంలో వాడికి ఒక బౌల్లో వేసిస్తే వాడికి టైం పాస్ అవుతుంది, స్నాక్ తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ చేయాలండి. సో నేనేం చేస్తున్నానంటే మార్నింగ్ ఎలాగో దోశ వాళ్ళు సాంబార్తో తిన్నారు కదా, సో సేమ్ దోశ సాంబార్ తినలేరు కదా, సాంబార్ ఏంటంటే మేము ఇంకా మధ్యాహ్నంకి తినేసామన్నమాట. పాలక్ సోయా చంక్స్ కర్రీ ఉంది కదండి, దాంతోపాటు సాంబార్తో తిన్నాము. సో నైట్ ఏం చేస్తున్నా అంటే వాడికి పన్నీర్ దోశ ఇష్టం అనమాట. పన్నీర్ చాలా ఇష్టం వాడికి. సో ముందైతే ఇక్కడ పన్నీర్తో ఒక కర్రీ లాగా చేస్తానన్నమాట. కర్రీ అంటే అదేం పెద్ద కర్రీ ప్రాసెస్ ఏముండదు, జస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అలా కట్ చేసి పెట్టేసుకొని, ఆనియన్ ఏంటంటే మనం రెగ్యులర్ సైజులో చిన్న ముక్కల్లా కట్ చేస్తాం కదా, దాంతోపాటు పచ్చిమిర్చిని మటుకు మరీ చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట, మధ్యలోకి చీల్చకుండా అలాగే కట్ చేసుకోవాలి. అండ్ పన్నీర్ ఏం చేస్తానంటే నేను ఎప్పుడైనా సరే ఏ రెసిపీ చేసినా కూడా హాట్ వాటర్లో వేస్తాను అనమాట. హాట్ అంటే మరీ హాట్ కాదు, కొంచెం వామ్ వాటర్ ఉంటుంది కదా, దానిలో ఇలా పన్నీర్ని వేసి ఒక 2 మినిట్స్ ఉంచి వాటర్ అంతా తీసేసి అప్పుడు ఈ పన్నీర్ని నేను పన్నీర్ బుజ్జిలా చేస్తానని చెప్పాను కదండి. సో చేయితో ఇలా చిదుముకుంటే మంచిగా పొడి పొడిగా అవుతుందన్నమాట. సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో ఇలా చేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, అలాగే టొమాటోస్ కూడా కట్ చేశాను చిన్నగా. సో ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి టొమాటోస్ కూడా వేసి కొంచెం మగ్గాలన్నమాట. సో కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా చిమ్మి పెట్టుకున్నాం కదండి పన్నీర్ అంతా, సో ఇది కంప్లీట్గా వేసేస్తున్నాను అనమాట ఒక ప్యాక్. సో అది కూడా వేసేసుకొని దానికి తగ్గ కారము, పసుపు, తర్వాత సాల్ట్ వేసేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంతో టైం పట్టదండి, జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే అనమాట. పన్నీర్ని ఎప్పుడైనా సరే ఎక్కువసేపు రోస్ట్ చేయకూడదండి, ఫ్రై కానీ రోస్ట్ కానీ, అది గట్టిగా అయిపోతుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోస్ మంచిగా వేగిపోయిన తర్వాత పన్నీర్ని వేస్తున్నాను అనమాట. సో ఒక 5 మినిట్స్లో మనకి మంచి పన్నీర్ బుర్జీ లాగా ఏదైతే స్టఫింగ్ ఉంటుందో అది రెడీ అయిపోతుంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే దోశ వేసి దోశ పైన మంచిగా స్ప్రెడ్ చేసి
జస్ట్ ఫోల్డ్ చేస్తానన్నమాట, అంతే. ఇంకా అలా ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. పన్నీర్ దోశ పిల్లలకి బాగా నచ్చుతుంది. మా వాడికి అయితే చాలా ఇష్టం అనమాట ఇలా చేయడము. నార్మల్గా పన్నీర్ దోశ చేసినప్పుడు జస్ట్ దోశ వేసేసి పైనుంచి పన్నీర్ గ్రేట్ చేసి వేసి ఏదో కారపొడి కానివ్వండి, వెల్లుల్లి కారం కానివ్వండి అలా వేస్తే ఆ పన్నీర్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టదనమాట. మనం ఎప్పుడైనా సరే దానికి కావాల్సిన స్పైసెస్ అన్నీ ముందే మంచిగా పట్టించి తర్వాత దోశకి మనము యూస్ చేసామనుకోండి ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందన్నమాట. సో నేను ఎప్పుడు కానీ ఇలా చేసి ఒక డబ్బాలో పెట్టేస్తాను. సో ఈరోజు ఇలా వాడికి ఒక 2 దోసెస్కి సరిపోయింది అనుకోండి, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి వాడికి కావాలి అన్నప్పుడు మళ్ళీ ఇదే స్టఫింగ్ యూస్ చేసి వాడికి దోశలు అయితే వేసిస్తానన్నమాట. సో మా వాడి డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను దోశ వేసుకుంటున్నాను అనమాట. నేనేంటంటే మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదండి, పాలక్ సోయా కర్రీ, సో అది ఉంది అండ్ వెల్లుల్లి కారం కూడా ఉంది అని చెప్పేసి దాంతోనే తిందామని. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.